హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ రేస్కిల్ టెక్ గైడ్. ఈ వీడియోలో మనము ఒకటే టెస్ట్ కేసుని రన్ చేయటం ఎలాగా అని ఎలా చేయాలో చూద్దాం. అంటే మీకు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మీరు ఒక మీరు ఒక టెస్ట్ కేసు ఆటోమేట్ చేస్తున్నారు. అందులో ఆల్రెడీ కొన్ని 50, 100, 200 కొన్ని టెస్ట్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత మీరు ఇంకొక టెస్ట్ కేసు యాడ్ చేస్తున్నారు. దాన్ని రన్ చేద్దామని ట్రై చేయాలంటే అన్నీ రన్ అయిపోతే కష్టం. అందులో మీది ఎక్కడ ఉందో కూడా మీకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి మీ ఒక్క టెస్ట్ మాత్రమే ఎలా రన్ చేయాలో ఇవాళ చూద్దాం. ఓకే, లెట్స్ క్విక్లీ ఓపెన్ ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. టెస్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా టెస్ట్ ఫైల్స్ ఉన్నాయి. ప్రతి టెస్ట్ ఫైల్లోనే మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ ఉన్నాయి. ఓకే, దేర్ మే బి 10, 20 ఆర్ సో ఓవరాల్గా దీనిలోంచి మనకు కావాల్సిన ఒకే ఒక టెస్ట్ కేస్ ఎలా రన్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫైల్లో 1, 2, 3, 4 టెస్టులు ఉన్నాయి. నాకు కావాల్సింది ఒకే ఒక టెస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్టెడ్ ఇన్వాలిడ్ యూజర్. ఈ టెస్ట్ ఫైల్ని ఇది మాత్రమే రన్ చేసేలా ఎలా చేయాలి. ఓకేనా. సో దీనికి టెర్మినల్కి వెళ్ళండి. న్యూ టెర్మినల్, సారీ ఏం కొట్టాను, న్యూ టెర్మినల్కి వెళ్ళండి. ఇక్కడే మన ఎగ్జిక్యూషన్ కమాండ్ యాజ్ ఇట్ ఈజ్ npx playwright టెస్ట్, ఇది మారదు. ఇక్కడ మనం ఒక ఫిల్టర్ యాడ్ చేస్తాం. ఫిల్టర్ అంటే అక్కడ ఉన్న 100 టెస్ట్ కేసుల్లో నాది ఒకటే ఒక టెస్ట్ ఉంది, అది మాత్రమే రన్ చేయి అని చెప్తాము. దానికి నేను ఇచ్చే కమాండ్ -g అంటే దాని ఉద్దేశం గ్రెప్. మీరు ఎవరైనా లైనక్స్ మీద పనిచేస్తే మీకు గ్రెప్ అంటే ఏంటో తెలుస్తుంది. గ్రెప్ ఈజ్ బేసికలీ ఒక ఫిల్టర్ లాంటిది. అంటే ఉన్న లాంగ్ సిరీస్ ఆఫ్ స్ట్రింగ్స్లో మన పాస్ చేసిన స్ట్రింగ్ మ్యాచ్ అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే పిక్ చేస్తుంది. అది గ్రెప్ యొక్క ఫంక్షనాలిటీ. సో ఇక్కడ కూడా అదే పనిచేస్తుంది. -g ఉన్న బోల్డ్ టెస్ట్లో ఒకే ఒక టెస్ట్ మనకు కావాల్సింది, అది మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సారీ, ఇదేంటి వచ్చింది. ఓకే, I did not copy rejected invalid. Okay, copy. So I'm copying here. Okay, that's all. ఓకే, నా నా టెస్టులు చాలా ఉన్నాయి, బట్ అందులో ఒకటి మాత్రమే నేను రన్ చేయాలి, అది మాత్రం రన్ చేద్దాం అనుకుంటున్నా. ప్లస్ ఇప్పుడు దీన్ని నేను దాని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి -హెడెడ్ అని పెడతా. ఇప్పుడు ఏం జరుగుతుంది, నా సెలెక్టెడ్ టెస్ట్ నా లోకల్గా బ్రౌజర్ ఓపెన్ చేసి రన్ చేసి చూపిస్తుంది. ఓకేనా. ఆల్ రైట్, చూసారా, ఇందాక మనము అంతకుముందు వీడియోలో మనం చూసాము npx playwright టెస్ట్ అని కొడితే అక్కడ ఎన్ని టెస్టులు ఉంటే అన్ని టెస్టులు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇక్కడ అలా కాదు, మనకు కావాల్సిన ఒక్క టెస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.